మనం మార్వాడి గో బ్యాక్, ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్, ఆంధ్ర వాళ్ళు బిర్యానీ, పేడ బిర్యానీ ఇలా అంటాం కాదు. మన పక్కనే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, అలాగే పాకిస్తాన్ వాళ్ళు మన ఇంటి పక్కనే ఉండగా మనకు తెలుతులేదు. ఈ మధ్యన ఒక న్యూస్ చూసేమో, పాకిస్తాన్ నుంచి వచ్చి వాడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, అట్లాగే ఒక కంపెనీలో 26 lakhs కి జాబ్ సంపాదించుకుని ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 పిల్లలకి అన్నాడు. ఇన్ని సృష్టిస్తుంటే కనుక మనం కొట్టు చచ్చిపోయి ఆంధ్ర గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్ అని కొట్టు చచ్చిపోదాం. మనం ఏంటో ఈ పనులు నాకు అర్థం కావట్లేదు. మనిషికి పిచ్చి పీక్ లెవెల్ కి ఎక్కితే కనుక మనలో మనం కొట్టు చచ్చిపోతాం అన్నమాట. అంతేగాని పక్క దేశం వాడు వచ్చి మన ఇంట్లో టెర్రరిస్ట్ క్యాంపులు పెడుతుంటే కనుక మనకు తెలియదు మన పక్కన ఉన్నవాడు టెర్రరిస్టా లేదంటే కనుక నిజమైన దేశభక్తుడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. నీకు దమ్ముంటే కనుక చదువుకుని నీ స్కిల్స్ అప్డేట్ చేసుకో. నీకు టాలెంట్ ఉంటే కనుక నువ్వు బిజినెస్ పెట్టుకుని మార్వాడికి కొట్టు పక్కనే కొట్టు పెట్టుకుని వాడు కాంపిటీషన్ కి వెళ్ళు. అంతేగాని దేశాన్ని అభివృద్ధి చేస్తున్న వాళ్ళని మార్వాడి గో బ్యాక్, అట్లాగే ఆంధ్ర గో బ్యాక్ ఏంటి పిచ్చి పిచ్చి పనులు నాకు అర్థం కావట్లేదు. ఇండియాలో ఎవడైనా ఎక్కడైనా ఉండొచ్చు, అది మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. అంతేగాని వాడిని గో బ్యాక్, ఈయన గో బ్యాక్ అనే హక్కు ఎవరికీ లేదు. మీ పిచ్చి పిచ్చి యూట్యూబ్ వ్యూస్ కోసం లేదంటే కనుక పెద్ద హీరోలు అయిపోవడానికి ఇలాంటి తొక్కల వీడియోస్ పెట్టకండి. అంతేగాని మనుషుల మధ్య ద్వేషాలు క్రియేట్ చేయకండి. ఫస్ట్ మన పక్కన ఉన్నవాడు టెర్రరిస్టా లేదంటే గనక నిజమైన దేశభక్తుడా కనిపెట్టండి. ఆ తర్వాత రోహింగ్యా గో బ్యాక్ అనండి దేశభక్తి కోసం, అట్లాగే పాకిస్తాన్ గో బ్యాక్ అనండి. ఏంటి విద్వేషమైన వీడియోలు చండాలంగా? రేపు పొద్దున్న రాష్ట్రానికి రావాలంటే కనుక భయపడతారు జనాలు. ఎవరిని పడితే వాడు గో బ్యాక్. వాడు కష్టపడుతున్నాడు, వాడు సంపాదించుకుంటున్నాడు. నీకు దమ్ముంటే కష్టపడు, సంపాదించుకో. నీ టాలెంట్ ఉంటే చదువుకో. ఎవడొద్దన్నాడు నిన్ను? అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టకండి.